ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శుక్రవారం చిలుకలూరుపేటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శారదా హైస్కూల్ నందు మెగా పేరెంట్ మీటింగ్ హాజరు కానున్న పవన్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. దత్తాసాయి మందిరంలో వైభవంగా దత్త జయంతి పూజలు పాల్గొన్న ప్రముఖులు, భక్తులకు అన్నదాన కార్యక్రమం. ఈ నెల 7న ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. దివ్యాంగుల సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మెడికల్ క్యాంప్. డ్వాక్రా మహిళలకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, పరిశీలించిన చైర్మన్ రఫానీ. పసుమరు గ్రామంలో రైతన్న మీకోసం సభ పాల్గొన్న వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు పలు అంశాలపై అవగాహన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. చిలకలూరుపేట పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ మీటింగ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పట్టణంలోని శారదా హైస్కూల్ నందు అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ధను స్వాగతం పలికేందుకు కోపం నేతలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ ఆర్డీఓ, పదులత జిల్లా ఉన్నతాధికారులు చిలుకూరుపేటలోని శారదా హైస్కూల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ శారదా హైస్కూల్లో రేపు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ పీటీఎం ప్రోగ్రాంకు రావటం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తరువాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలని, యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు మధ్యాహ్న భోజనంలో మెనూ దగ్గర నుంచి అన్నీ కూడా క్వాలిటీగా ఉండేటువంటి అన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అనేక రకాలైనటువంటి సంస్కరణలతోటి లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని అనేక రకాల ఆలోచనలు కూడా చేశారు. ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రైవేటు కాన్వెంట్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటిదే నారా లోకేష్ గారి యొక్క, చంద్రబాబు గారి యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తి మద్దతు ఇస్తూ రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటను ఎంచుకోవటం ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. చిలకలూరుపేట ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా దగ్గరగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవర్ స్టార్ని కలవాలి అనేటువంటి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి కళ రేపు నిజం కాబోతూ ఉంది. గతంలో ఎన్నికలప్పుడు అనేక సార్లు ట్రై చేశాం మేము. చిలకలూరుపేటలో బహిరంగ సభ పెట్టాలి, చిలకలూరుపేట ప్రజల కళ నెరవేరాలని. అది రేపు నెరవేరబోతూ ఉంది. స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్తో చిలకలూరుపేటలో ఒక 2-3 గంటలు పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేట కేటాయించటం, ఆ విధంగా రేపు ఒక మంచి మీటింగు స్టూడెంట్స్, పేరెంట్స్తో పాటు
పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఈ యొక్క మీటింగ్ బాగా విజయవంతం అవుతుంది. నియోజకవర్గంలోని 3 మండలాలు పట్టణం నుంచి కూడా తరలి రావాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున రాజా రమేష్ గారు, బీజేపీ తరఫున కూటమిలో ఉన్నటువంటి నాయకులతో పాటు కూటమిలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఇంటిమేషన్ పంపించాం. భారీగా తరలి రావాలి, స్వాగతం పలకాలి పవన్ కళ్యాణ్ గారికి. చిలకలూరుపేట గుర్తుండిపోయేటువంటి విధంగా రేపు ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడే రచ్చబండలాగా కిందనే కూర్చొని పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భోజనం కూడా ఇక్కడే వారితో కలిసి భోజనం కూడా చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. కృష్ణతేజ గారు కోఆర్డినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది మన చిలకలూరుపేట ఆణిముత్యం. ఆ విధంగా రేపు ఈ యొక్క పేటీఎం విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. గ్రౌండ్లో మాత్రం శారదా హై స్కూల్లో ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ మాత్రమే అనుమతించబడుతుంది. బయట రోడ్లకు అన్ని పక్కల వచ్చేటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని చూసేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్న ఖ్యాతి చిరకాలం కొనసాగాలన్న రాష్ట్ర వ్యవసాయ విధానాలు ప్రపంచ సేద్యానికి ఆదర్శంగా నిలవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన పంచసూత్రాలపై ప్రతి రైతు అవగాహన పెంచుకుని ఆచరణలో పెట్టాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా వ్యవసాయంలో అనుసరించాల్సిన నూతన విధానాలు, సాగు మెలకువలపై ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు తెలియజేసి సాగు విధానంలో వారిని చైతన్యవంతుల్ని చేయడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని, అంతర్యాన్ని ప్రతి రైతు అర్థం చేసుకోవాలి. మారుతున్న కాలానుగుణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు తగినట్లుగా రైతాంగం కొత్త పంటల సాగుపై దృష్టి సారించేలా చేయాలన్నదే ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ప్రతిపాదించిన పంచసూత్రాల్ని సాగులో అమలు చేస్తే రాష్ట్ర వ్యవసాయం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. తక్కువ నీటితో ఎక్కువ సాగు, అధిక దిగుబడులు పొందడంపై దృష్టి పెట్టాలి. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న పంటలు, ప్రజలు విరివిగా వినియోగించుకునే పంటల సాగు చేపట్టే దిశగా చేయాల్సిన మరో ఆలోచనే డిమాండ్ ఆధారిత వ్యవసాయం. అన్నిటికంటే ముఖ్యమైన అంశమైన వ్యవసాయంలో సాంకేతిక ప్రతి రైతు విధిగా ఆచరించాల్సిన విధానం. తుఫాన్లు, చీడపీడల ప్రభావం నుంచి పంటల్ని కాపాడుకోవాలన్నా, నేలకు అనువైన పంటల్ని ఎంపిక చేసి ఎక్కువ దిగుబడులు పొందాలన్నా వ్యవసాయంలో సాంకేతికత పరిజ్ఞానాన్ని వేలవెంచక తప్పని పరిస్థితి. మూస ధోరణకు భిన్నంగా రైతులు తప్పనిసరిగా సాగులో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టి వాటిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అప్పుడే తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలరు. శ్రమించి పండించిన పంట ఉత్పత్తుల్ని సొమ్ము చేసుకోవడంలో అతి ముఖ్యమైనది ఫుడ్ ప్రాసెసింగ్ విధానం. తాము పండించే పంట ఉత్పత్తుల్ని తామే పలు రకాలుగా ప్రాసెస్ చేసి, నిల్వ చేసి వినియోగదారులకు అందించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలు పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందుకు అవసరమైన చేయూత అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక రైతులు చేయాల్సిందల్లా కొత్త పంటల్ని సరికొత్త విధానాలతో సాగు చేసి అధిక దిగుబడులు సాధించడమే. పైన చెప్పినవన్నీ ఒకెత్తు అయితే రైతాంగానికి, సేద్యానికి ప్రభుత్వాల మద్దతు అన్నిటికంటే కీలకమైంది. ఈ దిశగా ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచింది. ధరలు పడిపోయిన పలు పంటల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పొగాకు, మిర్చి, మామిడి, ధాన్యం కొనుగోళ్లను సకాలంలో జరిపి ఆయా పంటల రైతాంగానికి కొండ ధైర్యం ఇచ్చింది. ప్రస్తుతం చేపట్టిన పత్తి కొనుగోలులో కూడా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర నాయకత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. అలానే నియోజకవర్గ పొగాకుకు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం గతంలో బర్లీ పొగాకుకు కొనుగోలును విరివిగా చేపట్టింది.
ఇక రైతు ఉత్పత్తుల కొనుగోలులో రైతులకు నష్టం చేకూరేలా ఉన్న పలు నిబంధనల్ని మార్చడం సరళతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల సూచనలు సలహాలకు అనుగుణంగా రాష్ట్ర రైతాంగం తాము అనుసరించే సాగు విధానాలతో పాటు పంచసూత్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యవసాయ యంత్ర పరికరాలు, టారిఫిన్లు, ట్రాక్టర్లు, తైవాన్ నేర్పయర్లు, డ్రోన్లను రైతులకు సబ్సిడీపై అందించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. దానిలో భాగమే రైతుల ఇళ్లకు వచ్చి వ్యవసాయ సిబ్బంది, అధికారులు సేకరిస్తున్న వివరాలు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం సాయం, సబ్సిడీ సకాలంలో అందించడంలో వ్యవసాయ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో సూచించారు. చిలకలూరుపేట పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ మీటింగ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పట్టణంలోని శారదా హైస్కూల్ నందు అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ధన స్వాగతం పలికేందుకు కోపం నేతలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యే అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ, ఆర్డీఓ మధులత, జిల్లా ఉన్నతాధికారులు చిలుకలూరుపేటలోని శారదా హైస్కూల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో చర్చించారు. తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నుండి భారత రాజ్యాంగం యొక్క తెలుగు వర్షన్ పుస్తకాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు జాతికి ఇది ఒక ప్రతిష్టాత్మక క్షణంగా భావిస్తున్నామన్నారు. ఇది తెలుగు వారి గౌరవం మరియు సాధికారతను కాపాడిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆదర్శాలను ప్రతిబింబించడంతో పాటు రాజ్యాంగంతో మన సంబంధాన్ని తెలుగులో బలోపేతం చేసుకోవడం ద్వారా వారికి శాశ్వత నివాళి ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు పరిశీలించారు. సర్వే వేగవంతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, నాదెండ్ల మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాదెండ్ల మండలం గణపవరం గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శాంతినగర్ నందలి భవిత కేంద్రం నందు జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. దివ్యాంగులైన బాలలకు సరైన తర్ఫీదు చేసి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు చేస్తున్నందున భవిత కేంద్రం సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల విద్యాశాఖ అధికారి ఈ మణికృష్ణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని వి కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు భవిత కేంద్రం రిసోర్స్ టీచర్స్ నిర్మల జ్ఞాన జ్యోతి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ టి వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాధా మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ శిల్ప పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, ఎఫ్ఎల్ఎన్ సంబంధించి సామర్థ్యాలను తెలుగు, ఇంగ్లీష్, గణితం వారీగా ఆన్లైన్ పరీక్ష విధానం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు చిలకలూరుపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డిపాలెం నందు విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను బోయపాలెం డైట్ సీనియర్ లెక్చరర్ పోలేరు పరిశీలించారు. సబ్జెక్ట్ వారీగా తెలుగు, ఇంగ్లీష్లలో అక్షరాలు, పదాలు, వాక్యాలు గుర్తించడం, చదవడం, రాయించడం, గణితంలో అంకెలు గుర్తించడం, కూడికలు, తీసివేతలు, హెచ్చువేతలు, భాగహారాలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఆన్లైన్ లో వచ్చే 42 ప్రశ్నలకు విద్యార్థులు వ్యక్తిగతంగా జవాబులు ఇవ్వాల్సి ఉంది. ఇక పాఠశాలలో నమోదైన 126 మంది విద్యార్థులకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ
పరీక్ష ఈ రోజుతో ముగిసింది. డైట్ విద్యార్థిని ఉపాధ్యాయులు పోటీ శ్రీనివాసరావు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష మూల్యాంకనం అనంతరం విద్యార్థుల స్థాయిలను నిర్ధారించి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఉపాధ్యాయులకు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు విద్యార్థులు అన్ని సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై హైమావతి, ఉపాధ్యాయులు పి శైలజ, జి ఆదిలక్ష్మి, కె అరుణ, సిహెచ్ నవ్యశ్రీ పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని కుమ్మర కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవితా కేంద్రం నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా చిలకలూరుపేట మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ సింగ్ పాల్గొన్నారు. దివ్యాంగులైన చిన్నారులకు సరైన తరబీదు చేసి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బారావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మండల వ్యాప్తంగా 2025 నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల బృందాలు మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో సంభాషించి ముఖ్యమంత్రి తెలిపిన 5 సూత్రాలు అయిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వ మద్దతు గురించి వివరించడం జరిగింది. రైతన్న మీకోసం వారోత్సవాలలో కొనసాగింపుగా రైతు సేవా సిబ్బంది రాబో 3 సీజన్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం కొరకు మండలంలోని అన్ని సచివాలయ పరిధిలో గ్రామ సభలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉన్నవ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థిరమైన ఆదాయం, గ్రామీణ ఉపాధి, మహిళలకు ఆర్థిక సాధికారత మరియు పట్టు పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు తదితర అంశాలపై రైతులకు వివరించారు. పట్టు పరిశ్రమకు ఇచ్చే రాయితీల గురించి విపులంగా రైతులకు జిల్లా అధికారి గారు వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయక సంచాలకులు ఎడ్లపాడు డాక్టర్ ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాలు, సామూహిక నట్టల నివారణ కార్యక్రమం, యానిమల్ హెల్త్ క్యాంప్స్ మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశు గ్రాసాల సాగునీటి తొట్టెల నిర్మాణం, మినీ గోకులం షెడ్, గడ్డి విత్తనాల సరఫరా, పశుదాన సరఫరా, పశువుల బీమా పథకం, లింగ నిర్ధారణ వీర్యం, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వంటి అంశాల గురించి రైతులకు వివరించారు. గ్రామవారి కార్యాచరణ ప్రణాళిక తయారీ కొరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రిన్సిపల్ సైంటిస్ట్, కీటక విభాగం నుండి డాక్టర్ సాంబశివరావు, బ్రీడింగ్ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ చాముండేశ్వరి పాల్గొన్నారు. ముందుగా కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త సాంబశివరావు మాట్లాడుతూ రైతులు వారి యొక్క గ్రామ పరిధిలో ఉన్న ఇబ్బందులను గమనించి వాటి నుండి అధిగమించుటకు కొరకు సరైన ప్రణాళిక రచించుకుని దానికి అనుగుణంగా సాగు చేసిన అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగు వేయవాలనని తెలిపారు. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్న బాలికను అమెరికన్ దంపతులు దత్తతకు స్వీకరించారు. తల్లిదండ్రులు వదిలివేసిన అమర ప్రగతి అను బాలికను అమెరికన్ దంపతులకు దత్తత ఇస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ధృవపత్రం అందజేశారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో అమెరికన్ దంపతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. దత్తత తీసుకునేందుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. దంపతుల ఆర్థిక పరిస్థితి, పిల్లల అవసరం తదితర అంశాలను పరిశీలించి దత్తత ధృవపత్రం జారీ చేశారు. బాలికకు 21,000 వయసు వచ్చే వరకు తన సంరక్షణను పర్యవేక్షిస్తామన్నారు. మొదటి సంవత్సరం ప్రతి వారం బాలిక పెంపకంపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం 3 ఏళ్ల పాటు నెలకొకసారి, ఆ తర్వాత ఏడాదికి ఒకసారి సమీక్ష చేస్తామన్నారు. సురక్షితమైన దత్తత కోసం ICDS ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం ఉమాదేవి, దత్తత మేనేజర్ ఎం కుమారి, DCPO సౌరిరాజు, పార్లమెంట్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. నేను మాట్లాడుతుంది 5G గురించి కాదు, కేవలం 4G సేవల గురించి మాత్రమే. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పల్నాడు ప్రాంతం ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం, గిరిజనులు, ఎస్టీలు అధికంగా ఉండే ప్రదేశం. బొల్లపల్లి, మాచర్ల, వెల్తుర్తి వంటి వెనుకబడిన మండలాలతో పాటు PVTG
నివాసాలు ఉన్న ప్రాంతం. దేశవ్యాప్తంగా 4G సేవలు విస్తరణలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధయ్య గారు, సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ చొరవ నేను అభినందిస్తున్నారు. కానీ పల్నాడు ప్రాంతంలో 4G సేవల విస్తరణకు టవర్లు ఏర్పాట్లకు స్థలం కేటాయించి చాలా కాలం అవుతున్నప్పటికీ టవర్ల ఏర్పాట్లో పురోగతి రాకపోవడంపై నేను ప్రశ్నిస్తున్నాను. నీటి ఏర్పాటుకు ఎలాంటి కాల పరిమితి ఏమైనా ఉందా? ప్రాధాన్యత ప్రకారం ఏమైనా జరుగుతుందా అని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు గాను కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వెనుకబడిన అటవీ పీవీటీజీ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటులో కొంత సమస్య ఉందని, అటవీ పర్యావరణ అనుమతుల వల్ల జాప్యం జరుగుతుందని తెలియజేస్తూ, బీఎస్ఎన్ఎల్ సమన్వయంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా స్థానిక ఎంపీల సహకారంతో సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం వైపు నడుస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ చూపుతున్నట్లు తెలిపారు. Sri Krishna. Thank you, sir, for allowing me to ask. Sir, I'm not going to ask about 5G, but actually ask about 4G. The district I come from, Palnadu, has a lot of tribal population. In mandals like Ballapalli, Veldurti, Macharla, these 3-4 mandals have a lot of ST populations and lot of PVTG habitations also. PVTG habitations also. The question I have is that, yes, I appreciate the ministry for actually rolling out indigenously manufactured 4G equipment almost in 97,500 villages across the country. But in these PVTG habitations in my constituency, land has been allocated, and but for such a long time, this 4G network has not been rolled out in these PVTG habitations. So I request, is there any timeline that they can give us that these PVTG locations can be given access to this 4G equipment, and if so, if there is any priority also is being given to this PVTG habitation, that will be great. Thank you, sir. Sir, when it comes to 4G, we have planned for around 27,000 towers across all these underserved areas, sir. These areas are far-flung, remote areas. Access has been an issue. Forest clearance, environmental clearance has been an issue. Therefore, our Honorable Cabinet Minister Sindhya ji has written to individual chief ministers. I myself has written to each MP on exactly what the problems in that related area, so that we can coordinate with the local MP along with BSNL, who is an implementing agency, and the state government, so that we can accelerate this process, sir. When it comes to individual villages, there are variable factors, and it is very hard to give exact information on what it is. But we are here to address all those issues and accelerate, sir. And this Palnadu district is actually my own hometown, sir. I am happy to work on that. Thank you. చిలకలూరుపేట మండలం పసుమరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కరీముల్లా, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, చిలకలూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మన్మోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుందో మీ ఆలోచనలు మీ మైండ్లో ఉన్నటువంటి ఎన్టీఓ ఆఫీసర్లకు కూడా చెప్తే ఇవన్నీ క్రోడీకరించి బాబు గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైన నిర్ణయాలు, ఏ విధానాలు పాటించాలి ప్రభుత్వం అనేటువంటిది కూడా మీ అభిప్రాయాలు చెప్పి రికార్డు చేసుకొని పైకి పంపిస్తారు కాబట్టి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది టొబాకో పొందడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంటల వైవిధ్యత అంటే పలు రకాల పంటలు వేయాలి. మినిమం కనీసం 20 రకాల పంటలు వేయాలి. 20 రకాల పంటలు వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి భూమిలో మొక్క కావాల్సిన పోషకాలు ఆటోమేటిక్గా అవే తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఒక అడవిలో ఉందనుకో, మనం వెళ్ళి అక్కడ మన తెల్లబల్లి ఎక్కడ ఉందో రైతులకి పలానా తెల్లబల్లి ఉంది చెప్పాలి. చిలకలూరుపేట పట్టణంలో బులెటిన్ వాహనం అదృశ్యమైంది. పట్టణంలోని ఎల్ఐ హోటల్ బజార్లో ఈ చోరీ జరిగింది. AP07CJ
3357 నంబర్ గల బ్లాక్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ వెహికల్ బుధవారం రాత్రి చౌత్రా సెంటర్లో ఎల్లయ్య హోటల్ వద్ద చోరీకి గురైంది. దుండగులు రాత్రి వేళల్లో సంచరిస్తూ నివాస గృహాల ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఇచ్చిన 7 వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పథకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంద్రధనుస్సు 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. 1, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. 3వది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేనుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 5వది, మీరు ఎక్కడ టిట్కోలా గాని ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొప్ప ప్రతినిధులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. చిలకలూరుపేట పురపాలక సంఘం కార్యాలయం పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ క్యాంపును పరిశీలించారు. వైద్యులు పాల్గొని మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని డాక్టర్ సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ లో ప్రతిపాటి ఫౌండేషన్ మరియు దీనా దయాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వినికిడి సమస్యల చికిత్స శిబిరం సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు కోరారు. గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా వినికిడి మిషన్లు అందజేస్తారని డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ థామస్, మువ్వ సుబ్బారావు, నక్క శ్రీనివాసరావు, టిఎం దాసు, ఎన్టీఆర్ కాలనీ రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా చిలకలూరుపేట దశాదిశను మార్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహానాయకుడు, మనందరి ఆరాధ్యదేవైనటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి చిలకలూరుపేట డిపో తెలుగుదేశం పార్టీ
అనుబంధ సంఘమైనటువంటి కార్మిక పరిషత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు అనగా డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున ఉచిత మెగా వినికిడి లోపము క్యాంపు పర్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతయు పర్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచెర్ల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. కావున చిలకలూరుపేట పట్టణంలో ఉన్న 38 వార్డు ప్రజలు అలాగనే పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పర్తిపాటి గార్డెన్స్కి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, 2 పాస్ ఫోటోలు, రేషన్ కార్డు తీసుకొని రావాలను. వచ్చినటువంటి వారికి ఈ యొక్క డాక్టర్లు, అమెరికన్ డాక్టర్లు, ఇండియన్ డాక్టర్లు మొత్తం కూడా చెక్ చేసి వారికి ఉచితంగా చెవిటి మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మరొకసారి చిలకలూరుపేట డిపో కార్మిక పరిషత్ తరఫున తెలియజేసుకుంటున్నాం. చిలకలూరుపేటలో ప్రముఖ అత్యాధునిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తా సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తా సాయి సన్నిధిలో గురువారం శ్రీ మార్గశిర పౌర్ణమి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా దత్తా సాయి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు ఈ పూజలో పాల్గొన్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సాయి వికాస్ స్కూల్ విద్యార్థులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అన్న అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ దత్త అనుగ్రహ పూజ, శ్రీ దత్త సభ పారాయణ పూజ కార్యక్రమం జరిగింది. ఈ పూజల్లో పాల్గొన్న వారందరికీ కూడా దత్త క్షేత్రాల నుంచి వచ్చిన దత్త రుద్రాక్ష ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరలక్ష్మి హాస్పిటల్ అధినేత డాక్టర్ వరలక్ష్మి మరియు కరెంటు డిపార్ట్మెంట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడుకొండలు పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దత్తన్న ప్రసాదం స్వీకరించారు. 2000 మందికి పైగా దత్త భిక్ష సమర్పించడం జరిగింది. అనంతరం కృష్ణ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరూ ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో ఉండాలని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఉన్నట్లేనని తెలియజేశారు. మాత్రహీనం యద్భావం తద్భవే తత్సర్వం క్షమితాం దేవా సాయినాథ నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సాయినాథ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం. సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గం. జసీమా నామ యస్య సకల విద్యా ప్రమోదా యోగ్యతావల సిద్ధిరస్తు. ఆరాధనావల సిద్ధిరస్తు. సుస్మిత నామ యస్య సకల విద్యా ప్రమోదా యోగ్యతా. అనన్య నామ యస్య సకల విద్యా ప్రమోదా యోగ్యతావల సిద్ధిరస్తు. పల్లవి నామ యస్య సకల విద్యా ప్రమోదా యోగ్యతావల సిద్ధి. సాయిరాం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకొని సుబ్బయ్యతోట శ్రీ దత్త సాయి సన్నిధిలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఆ పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పంచామృత అభిషేకాలతో పాటు అన్నాభిషేక కార్యక్రమం కూడా జరిగింది. అనంతరం శ్రీ గురుదత్త అనుగ్రహ పారాయణ పూజ కార్యక్రమం జరిగింది. పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దత్త రుద్రాక్షలు 9 దత్తక్షేత్రాల్లో పూజ చేసిన రుద్రాక్షలన్నీ కూడా భక్తులకు ఉచితంగా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం, ఇతర కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వరలక్ష్మి గారు, అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ఈఈ ఏడుకొండలు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు జరిపినారు. అలాగనే దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజున ఎవరైతే ప్రత్యేకంగా దత్త పూజల్లో పాల్గొంటారో వాళ్ళకి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఒకేసారి కలుగుతుంది. 3 చోట్ల పూజించాల్సిన అవసరం లేదు. శ్రీ దత్త అంటే చాలు త్రిమూర్తుల అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి అనుగ్రహాన్ని అందరూ మరి సంపూర్ణంగా పొంది ఉన్నారు. అలాగనే
నాదెండ్ల మండలం గణపవరంలోని ఆచాలదాసు నాయన మఠంలో గురువారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండే భక్తులు విశేషంగా పాల్గొని భజనలు, కీర్తనలు ఆలపించారు. ఇందులో భాగంగా 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసునాయన మాట్లాడుతూ ప్రతి పౌర్ణమితో పాటు ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులతో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మఠం అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. స్వరూపులారా, ఈ రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణానికి మన అచలదాసు ఆయన సద్గురు మఠంలో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నవి. గురువులు ప్రవచనాలు, మరి గురువు విశిష్టత, గురుపీఠ విశిష్టత గురించి గురువులు చెప్తున్నారు. అలాగనే అన్నదానానికి ఈ రోజు చిలకలూరుపేటస్తులు వాస్తవ్యంలో కటారి శివయ్య, కటారి సునీత గారు వాళ్ళ అక్కగారి పేరు మీద, కటారి ధనలక్ష్మి గారి పేరు మీద ఈ అన్నప్రసాదం కలిగి చేశారు. అట్లనే పాలపతి దురానంద వాస్తవ్యంలో పాలపతి గోపి గారు, వారి భార్య వెంకటరమణ గారు, వారు 10 లీటర్లు మంచినీళ్ళు ఇచ్చారు, 10 క్యాన్లు, ఒక 100 బ్యాగులు కూడా బహుకరించారు. వారికి కూడా మా సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లే డాక్టర్ గోపాలరావు గారు 10 లీటర్లు పెరుగు కూడా కానుక ఇచ్చారు. వారికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లే ఇక్కడ అనేక మంది మరి తులపైన గారు 200 రూపాయలు కానుక ఇచ్చారు. ఇంకా అనేక మంది కానుకలుగా ఇచ్చారు. వారందరూ కూడా శిరస్సు వచ్చి వారి పాత భక్తులకు నమస్కారాలు తెలియజేసుకుంటారు. పట్నంలోని పురుషోత్తమ పట్నంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలోని దత్తా క్షేత్రంలో దత్తా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన తైలాభిషేకం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మురుకుపూడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాయంత్రం 9 కోటి ఒత్తుల పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన ఆదివారం స్థానిక ప్రతిపటి గార్డెన్స్ లో ప్రతిపటి ఫౌండేషన్ మరియు దీనదయాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వినికిడి సమస్యల చికిత్స శిబిరం సేవలను వినియోగించుకోవాలని పురుషోత్తమ పట్నం అర్బన్ ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ సాయి కిరణ్ కోరారు. గురువారం ఉదయం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా వినికిడి మిషన్లు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నబీ, కాజా, మెయినుద్దీన్, మహిళా నాయకురాలు ఖైరునిషా, రహీం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ ఈ నెల 7వ తేదీ ఆదివారం ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా వినికిడి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా వినికిడి పరికరాలు కూడా అందజేస్తారు. శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న ఈ 38వ మెగా వైద్య శిబిరం సేవలను పేదలందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహిస్తున్న పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి. నా పేరు డాక్టర్ సాయి కిరణ్. వారం 7వ తేదీన ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న చెవులకు సంబంధించిన రుగ్మతలన్నిటికీ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నారండి. మా పుల్లారావు గారు ఇప్పటి వరకు 37 మెగా క్యాంపులు నిర్వహించారు. ఇది 38వది. ఇది చెవులకు సంబంధించి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చెవులకు సంబంధించిన వినికిడి సమస్యలు, వినబడకపోయినా, చెవుడు ఉన్నా, మాటలు రాకపోయినా అలాంటి వాళ్ళందరూ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మీ ఇబ్బందిని తొలగించుకోవాలని చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో అవసరమైన వాళ్ళకి చెవుల మిషన్లు కూడా ఉచితంగా ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని మా పురుషోత్తమ పట్నం ఆషా ఖాన్ మెమోరియల్ పట్టణ ఆరోగ్య కేంద్రం మా డాక్టర్ గారు చాలా కృషి చేశారని మా ఊరు మొత్తం ఎన్ఎంఎల్ని పంపించి, నర్సులను పంపించి, ఊరంతా ఇంటింటికి సర్వే చేయించి ఎక్కడెవరు ఎవరున్నారని అందరినీ ఒకటిగా చేసి మాకు లిస్ట్ ఇచ్చారు. కాబట్టి మా డాక్టర్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.
గురజాల్లోని శ్రీపాత కోటేశ్వరమ్మ అమ్మవారి తిరణాలు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇక జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అమ్మవారి జ్ఞాపికను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. చిత్తూరు నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించారు. పల్నాడు జిల్లా గురజాల్లో డీఎల్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. డీడీఓ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో కలుసుకుందాం.